యాకోబు 2:19 దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను వణికి నమ్ముచున్నవి. హల్లెలూయా. ఏమంట? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? మరి ఈ సత్యాన్ని దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంట. ఎందుకు వణుకుతున్నాయి? ఉన్నాడు దేవుడు, ఆయన పేరు చెబితే దయ్యము వణికిపోతుంది. ఈరోజు దయ్యానికి వణుకు పుడుతుంది. ఎందుకు అంటే ఆయన ఉన్నాడు అని. హల్లెలూయా. ఆయన జీవం గల దేవుడు, శక్తిమంతుడు, జ్ఞానము కలిగిన వాడు, ఆయుష్నిచ్చువాడు, ఘనతను సంపదలనిచ్చువాడు. ఆయన రాజ్యములకు విజయములనిచ్చువాడు. మరి ఈరోజు మనము నమ్మినట్లయితే మనము మన జీవితంలో కోల్పోయిన వాటికంటే కూడా అత్యధికముగా మనము ఈరోజు పొందుకోబోతున్నాం. హల్లెలూయా. నేను ఆలోచన చేస్తున్నప్పుడు అనిపించింది, అబ్బా ఇక్కడ కదా స్ట్రక్ అయిపోయినాం మనం. ఇది గనక ఒక్కసారి మనం అన్లాక్ చేస్తే మన లైఫ్లో ఎప్పుడు ఎక్కడ మనకి ఫుల్ స్టాప్ ఉండదు కదా. ఎప్పుడు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదంట. అందుకని ఈరోజు మనము ఈ సత్యాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఎవరైతే దేవుడు ఒక్కడే అని నమ్ముతారో వారు ఎవరిపైన ఆధారపడతారండి? దేవునిపైన ఆధారపడతారు. అన్ని వేళలా దేవునిపైన ఆధారపడేవారు ఒకసారి చేతుల మీదకి ఎత్తండి. కానీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, లేముంది, ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమవుతుంది? ఒకసారి అడిగిన పక్కన వాళ్ళని, ఏమవుతుంది అసలు కదా? నేను నమ్ముతున్నాను కదా, దయ్యాలు వణుకుతున్నాయి, నిజమైన దేవుడు మరి నా ప్రార్థన వింటున్నాడు, మరి ఎందుకు నేను సక్సెస్ కావట్లేదు? ఎందుకు మరి నేను ఈ ఆర్థికంగా నేను ఎదగట్లేదు? మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమంట? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎంతమంది నమ్మారు ఇక్కడ? అందరూ. కానీ ఇక్కడ దేవుని మాట ఏమని సెలవిస్తూ ఉందంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమని? ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం దేవుని నమ్మినట్లయితే, దేవుడు నిజమైన దేవుడని, మరి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్మినట్లయితే, మరి ఇక్కడ మనకు వాగ్దానం చేయబడినటువంటి మాటలు ఉన్నాయి ఇక్కడ కదా. ప్రాఫిటిక్ వర్డ్ ఇక్కడ మనకు ఉంది. ఏమని? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, చెప్పండి, సూచక క్రియలు వారి జీవితంలో కనపడతాయంట. మరి మన జీవితంలో ఎందుకు కనపడటం లేదు? మీకు తెలియాల్సిన విషయము ఏంటంటే, మనం ఏమనుకుంటాం, దీన్ని ఇప్పుడు అన్లాక్ చేయాలంటే మనకు కీ కావాలి. ఆ కీ బైబిల్లో ఉన్నటువంటి మరి ప్రామిసెస్ కదా. మనము అనుకుంటాము మరి వాక్యం ద్వారానే మనము అన్నీ జరుగుతాయని మనకు తెలుసు. కానీ ఒక విషయం నేను చెప్తాను ఈరోజు. మొదట నువ్వు చేయాల్సింది దేవుడు ఒక్కడే అని నమ్మాలి. రెండవది, దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? చదవాలి. ఎంతమంది చదువుతారమ్మా? నేను చెప్పనా? 2 నిమిషాల కంటే ఎక్కువ చదవరు. ఈ రోజులో ఫోన్ వచ్చింది కాబట్టి బైబిల్ని పక్కన పడేసి ఆదివారం రోజే తెచ్చేవాళ్ళు ఎక్కువ మంది. అది కూడా మానేశారు, ఫోన్స్ ఉన్నాయి కాబట్టి కదా. బైబిల్ని మనం పక్కన పడేసాం. కానీ నేను చెప్తున్నా, ఈరోజు కనుక నీవు ఈ వాక్యాన్ని కోల్పోతే జీవితంలో మళ్ళీ ఎప్పుడు నీ లైఫ్లో నువ్వు సంపాదించుకోలేవు. ఎందుకో తెలుసా? దేవుడంట ఆయనకి ఇష్టమైన వారిని చాలా ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. వారికి ఒక ప్రత్యేకమైన దినమున, ప్రత్యేకమైన సమయమున
వారికి ఈ సత్యాలను తెలియజేస్తాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసి ఆ రోజు కనుక ఆ మాటలు విని నిజంగా ఆ మాటలను కనుక హృదయపూర్వకంగా అంగీకరిస్తే ఆ రోజే ఆ పరలోకములో ఉన్న తన ఇంటిలో తన నిమిత్తము సిద్ధపరిచినవన్నీ కూడా మరి యాక్సెస్ అనేది వస్తుంది. కానీ దాన్ని నువ్వు ఎట్లా పొందుకోవాలి, ఎలాగ నువ్వు సంపాదించుకోవాలి అంటే చూడండి, ఇక్కడ నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును అని మాట. ఏవనగా నా నామమును దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఈ దయ్యమును వెళ్ళగొట్టాలి అంటే నీకు ఎంత గొప్ప విశ్వాసం కావాలా? చాలా కావాలి. దయ్యాన్ని చూస్తే పారిపోతాం. ఎవరు దయ్యం పట్టిన ఉంటున్నాడు ఇంకో పక్కన, మనం వాడు తిరిగి చూడడానికి కూడా భయపడతాం. ఇంకా దయ్యాన్ని ఎక్కడి నుంచి వెళ్ళగొడతాం? కళ్ళు మూసుకు యేసు నామములో దయ్యం వెళ్ళిపో 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 అంటాం. సపోజ్ కరెంటు పోయింది అనుకోండి, ఆ టైంలో ఈయన వారిపోతాడు ఎక్కడి నుంచి. అంటే ముందు నువ్వు భయపడతావు. ఎప్పుడైనా ఎక్కడైనా బైబిల్లో యేసుక్రీస్తు దయ్యములకు వణికెను, దయ్యమును చూసి భయపడెను, దయ్యముల మాటలకు బెదిరెను అని రాయబడి ఉంది ఎక్కడైనా? ఎప్పుడైనా ఎక్కడైనా యేసుక్రీస్తు భయపడ్డాడని? భయపడలే. శోధన వచ్చింది, శోధన ద్వారా ఆయన సమాధానం ఇచ్చాడు, శోధన జయించాడు. మరి మనము ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నీకు ఇవ్వబడినటువంటి తాళం ఏంటో తెలుసా? నీ నోరు, నీ నాలుక. అదేంటి? నా నోరు, నా నాలుక తాళం చేవా? పరలోకంలో ఉన్న నా ఇంటి తాళం చేవా అని అడగండి ఒకసారి. నిజంగా మరి మనము మన నోటిని మనం దేనికోసం వాడుతున్నాం? ఈరోజు దేనికోసం వాడుతున్నాం? దేవుడు అంటాడు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. అంటే డెలివరెన్స్ నువ్వు వెళ్ళగొట్టగలుగుతావని, నమ్మిన వారి వలన ఇది జరుగుతుందని ఆయన ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఒకవేళ అది నీ జీవితంలో జరగట్లేదు అంటే అది నీ అవిశ్వాసమే. అంటే నీ విశ్వాసం అక్కడ పనిచేయట్లే. నీ విశ్వాసం లోక సంబంధమైనది మట్టుకే, నీ విశ్వాసం శరీర సంబంధమైన మట్టుకే. అంటే నలుగురు చూడాలని, నలుగురు ముందు నువ్వు ఆ విశ్వాసాన్ని పలుకుతున్నావు, అంతేగాని యథార్థంగా నీకుండవలసినటువంటి విశ్వాసంగా దేవుడు ఎప్పుడో వచ్చాడు, ఎప్పుడో ఆయన తలుపు కొడుతూ ఉన్నాడు, కానీ నువ్వు తీయట్లేదంట తలుపు. ప్రభా లోపలికి రా అని నువ్వు పలకాల. నీ సిగ్గుతోటి కదా, నీ భయముతోటి, నీ సిగ్గు నీ భయము ఆ డోర్ తీయట్లే. ఎవరిని రానిట్లే? నువ్వు క్రీస్తును నీ లోనికి రానివ్వట్లేదు. ఆయన నీ లోనికి వస్తానన్నాడు, నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి ఆయన వస్తానన్నాడు. నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు సిగ్గు భయముతో నువ్వు పలకట్లేదు, మాట్లాడటం లేదు. అందుకే ఈరోజు నీ జీవితంలో చూస్తే విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసము ఆత్మ సంబంధమైన విశ్వాసము కాదు. ఇది శరీర సంబంధమైన విశ్వాసము, లోక సంబంధమైన విశ్వాసం. లోకంలో ఉన్న అన్ని సంపాదించగలుగుతాం, లోకంలో ఉన్న ప్రతిదీ సంపాదించగలవు నీ ఫెయిత్ వల్ల. కానీ పరలోకాన్ని సంపాదించలేవు. పరలోకములో దేవుడు నీ నిమిత్తము సిద్ధపరిచినటువంటి ఆ ధన నిధులను నువ్వు సంపాదించలేవు. అంటే ఈ లోకములో దొంగలు పడతారు, దోచుకుంటారు, తుప్పు పడుతుంది, పాడైపోతుంది. ఈ లోకములో ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు ఇస్తే గనక ఆ ధనానికి తుప్పు పట్టదు. దేవుడిచ్చే ధనము నీ తరములను నిలబెడుతుంది. జ్ఞానులుగా, వీరులుగా, ఘనమైన రాజులుగా, యాజకులుగా వారు నిలబెడుతుంది. వారి విశ్వాసము వలన వారు సూచక క్రియలు చేయగలుగుతారు.
దయ్యములను వెళ్ళగొట్టగలుగుతారు, కొత్త భాషలు మాట్లాడగలుగుతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు. ఇది దేవుని సంబంధులకు. హల్లెలూయా.